మీ మధ్య అక్రమ సంబంధం ఉన్నట్టే. లేదనుకుంటే మీరంతా కలిసిమెలిసి ఈ రాష్ట్రాన్ని ఇవాళ దివాలా తీస్తున్నారు, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని రాష్ట్ర ప్రజలు భావించాల్సి ఉంటుంది. ఈ పాటి దానికి ఇంకా నేను ఏం చెప్తున్నా, కేబినెట్ మీటింగ్ అయినాక డిసెంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు దాకా విజయోత్సవాలు జరుపుతారట. ఎందుకు నాయన? తుపాకులు పెట్టి వసూళ్లు బాగా చేసినామనే, కాంట్రాక్టుల కోసం గల్లాలు పట్టుకొని కేబినెట్లో కొట్లాడుకుంటున్నామనే, మంత్రుల మధ్య తగాదాలు పెరిగిపోయి రోజు వీధినబడి రాష్ట్ర ప్రజల పరువు తీసినందుక? దేనికోసం విజయోత్సవాలు జరుపుతారు? ఈ 23 నెలల పాలనలో మీరు ఏం సాధించారు? మహాలక్ష్మి పథకం ఇచ్చింది లేదు, పెన్షన్లు పెంచింది లేదు, పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది లేదు, ఓ చెక్ డ్యామ్ కట్టింది లేదు, ఓ చెరువు కట్టింది లేదు, ఓ ఎకరానికి నీళ్లు ఇచ్చింది లేదు. కేసీఆర్ గారు ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులను పూర్తి చేసి వైద్యం అందించింది లేదు. కనీసం ఉన్న పథకాలు కూడా కొట్టింది కదా. ఏమని విజయోత్సవాలు జరుపుతారు? కేసీఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ 20,000 కోట్లు ఇస్తే మేము 2 రూపాయలు కూడా ఇయ్యలేదు, పిల్లల చదువులు ఆగం చేసినామని జరుపుతారా? కేసీఆర్ కిట్ బంద్ చేసినామని జరుపుతారా? బతుకమ్మ చీరలు బంద్ చేసినామని జరుపుతారా? న్యూట్రిషన్ కిట్ బంద్ చేసినామని జరుపుతారా? దళిత బంధు పథకం ఆపివేసినామని జరుపుతారా? గొర్రెల పంపిణీ పథకం నిలిపివేసినామని జరుపుతారా? హైదరాబాద్ లో ఒక ఇల్లు కట్టలేదు కానీ హైడ్రా పేరిట వేలాది ఇండ్లు నేలమట్టం చేసినాం, పేదల బతుకులు కూల్చినమని చెప్పి విజయోత్సవాలు జరుపుతారా? దేనికోసం విజయోత్సవాలు జరుపుతారు? కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా ఈ రాష్ట్రాన్ని మీకు ఇచ్చాం. అద్భుతమైన రాష్ట్రం, పెట్టుబడులకు స్వర్గధామంగా ఇలా అద్భుతమైన రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడితే ఇలా ఆగం చేసింది కదా రాష్ట్రాన్ని. మీరు విద్యార్థులను, రైతులను, మహిళలను, నిరుద్యోగులను, అవ్వాతాతల్ని అందరినీ మోసం చేసిండ్రు. అసలు మీరు మోసం చేయని వర్గం ఏదైనా ఉందా? 6 గ్యారంటీలకు దిక్కు లేదు, 420 హామీలకు ఊసే లేదు. ఇంకా విజయోత్సవాలు జరుపుతాము, మేమేందో సాధించినము. ఏం సాధించిండ్రు? దేనికోసం? ఇలా 2 పంటలకు కేసీఆర్ ఉండగా బరాబర్ కరోనాలో కూడా రైతు భరోసా వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక 2 పంటలకు రైతు భరోసా ఎగ్గొట్టిండ్రు. కౌలు రైతులకు రైతు భరోసా అని మోసం చేసిండ్రు. రైతు కూలీలకు ఆత్మీయ భరోసా అని చెప్పి పథకాన్ని ప్రారంభించినమని ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చిండ్రు. కానీ ఇవాళ రాష్ట్రం రైతు కూలీలకు రైతు భరోసా దక్కలేదు. 4 మందికి రుణమాఫీ చేసి 12 మందికి రుణమాఫీ ఎగ్గొట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా? అన్ని పంటలకు బోనస్ అని సన్నవడ్లకు మాత్రమే పరిమితం చేసినందుకు జరుపుతారా? ఆ సన్నవడ్లకు కూడా 1300 కోట్ల రూపాయల బోనస్ ఎగబెట్టినందుకు ఇవాళ ఉత్సవాలు జరపాలనా? కనీసం రైతులకు సకాలంలో యూరియా కూడా అందించకుండా పండగ పూట రైతుల కళ్ళల్లో కన్నీళ్లు పెట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా? లగచర్ల రాజోలి రైతులకు బేడీలు వేసి జైల్లో పెట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా? మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువకులను మోసం చేసినందుకు ఉత్సవాలు జరుపుతారా? జాబ్ క్యాలెండర్ అని చెప్పి అసెంబ్లీలో పెట్టి జాబ్లెస్ క్యాలెండర్ గా మార్చినందుకు ఉత్సవాలు జరుపుతారా? మహాలక్ష్మి పేరు మీద నెలకు 2,500 ఇస్తామని అక్కా చెల్లెళ్ళని మోసం చేసినందుకు ఉత్సవాలు జరుపుతారా? ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వనందుకు ఉత్సవాలు జరుపుతారా? అవ్వా తాతలకు పింఛన్ పెంచకుండా ఇచ్చే పెన్షన్ 2 నెలలు ఎగ్గొట్టినందుకు ఉత్సవాలు జరుపుతారా? హైడ్రా పేరిట పేదల బతుకులు కూల్చినందుకు ఉత్సవాలు జరుపుతారా? మూసీ సుందరీకరణ పేరుతో కమిషన్లు దండుకున్నందుకు ఉత్సవాలు జరుపుతారా? ఎందుకు ఉత్సవాలు జరుపుతావు రేవంత్ రెడ్డి గారు? చెప్పును. ఇంకెంతకాలం మోసం చేస్తావు? ఇంకెంతకాలం ఈ రాష్ట్ర ప్రజల్ని మభ్య పెడతావు? 23 నెలల నీ పాలనలో రాష్ట్ర ప్రజల్ని అరిగోసబెట్టినవు, రైతుల్ని కోసబెట్టినవు, పేదల్ని కోసబెట్టినవు. రాష్ట్రంలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి, పిల్లల చదువులు ఆగం చేసినావు. గురుకుల పాఠశాల పిల్లలు అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైపోయినరు. రోజుకొకరు పిట్టల్లాగా రాలిపోతా ఉన్నారు. దేనికోసం ఉత్సవాలు జరుపుతావు? నువ్వు చేసింది ఏమైనా ఉన్నదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇంకోటి ఏదో కొత్తగా హ్యామ్ మోడల్ అన్నట్టు నిన్న కేబినెట్ లో చూస్తే హ్యామ్ మోడల్ ఏంటిది? 10,000 కోట్ల రూపాయలతోని కమిషన్లు దండుకునే కథ. ఈ హ్యామ్ మోడల్ ఏంది? రేపు వచ్చే 10 ఏళ్ల దాకా రాష్ట్ర ప్రజల మీద అప్పులు పెట్టే బాధ్యత. ఇప్పటికే రేవంత్ పాలనలో ఈ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయింది. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో అప్పులు పెరిగినాయి. 2 ట్రాన్స్కో డిస్కాంలు అప్పుల కుప్పగా మార్చేసిండ్రు.
రాష్ట్ర ప్రభుత్వం FRBM అప్పులు గత 10 ఏళ్లలో ఎప్పుడూ తేనంత అప్పులు తెచ్చేసినది. ఇప్పటికే ఏ సంవత్సరంలో కూడా ఇంత అప్పులు తేలేదు. ఇవాళ కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసం, కమిషన్లు దండుకోవడం కోసం ఈ హ్యామ్ మోడల్ తీసుకొచ్చినారు. 10,547 కోట్ల రూపాయలతో హ్యామ్ మోడల్లో టెండర్లు పిలిచి బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చి కమిషన్లు దొప్పుకునే ప్రయత్నం. గతంలో మేము రోడ్లు చేయలేదా? బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గ్రామానికి రోడ్ వేసింది. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్ వేసింది. ప్రతి జిల్లా కేంద్రంలో 4 లైన్ రోడ్ వేసింది. కానీ మీరు ఈరోజు హ్యామ్ పేరిట అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మారుస్తున్నారు. బ్యాంకుల్లో అప్పులు తేవడానికి, బ్యాంకుల్లో అప్పులు పుట్టకపోతే ఏం చేసింది తెలుసా? వీళ్ళు జీవో 53, జీవో 54 పేరు మీద లైఫ్ ట్యాక్స్ పెంచిండ్రు. ఎవరైనా బండి కొనుక్కుంటే దాని మీద ట్యాక్స్ పెంచిండ్రు. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచి ఇవాళ దాంతో మేము బ్యాంకులకు అప్పులు కడతామని బ్యాంకుల్లో అప్పులు పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు మేము అడిగితే ఆమె టోల్ ట్యాక్స్ పెట్టం, ప్రజల మీద భారం వేయమన్నారు. టోల్ ట్యాక్స్ పెట్టలేదు. గరీబోడు మోటార్ సైకిల్ కొనుక్కుంటే 5,000 ట్యాక్స్ పెంచారు. ఎవరైనా లైసెన్స్ తీసుకుంటే ట్యాక్స్ పెంచారు. రిజిస్ట్రేషన్ ఫీజులు పెంచారు. అంటే ఇవాళ ట్యాక్సులు పెంచి దొడ్డిదారులో ఈ ట్యాక్సుల ద్వారా వచ్చే డబ్బును బ్యాంకులకు కడతామని చెప్పి ఇవాళ బ్యాంకుల్లో అప్పులు తెచ్చి 10,000 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ రేట్లు పెంచి టెండర్లు పిలిచి కమిషన్లు దండుకునేటువంటి ప్రయత్నానికి ఈ ప్రభుత్వం పాల్పడతా ఉంది. ఇదంతా కూడా అర్థమైతా ఉంది. ఈ హ్యామ్ మోడల్ అనేది ఒక బోగస్, కమిషన్లు దండుకోవడం కోసమే తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నదేం లేదు. రేపు తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. దాని మీద కూడా మేము విచారణ జరుపుతాం. ఎవరైనా తప్పులు చేస్తే రికవరీ కూడా పెడతాం. కానీ ఇవాళ రాష్ట్రంలో అందరూ కూడా బాధపడతా ఉన్నారు. ఇవాళ ఇంత ఒక అద్భుతమైన రాష్ట్రం, దిగ్విజయంగా దూసుకుపోతున్న రాష్ట్రాన్ని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసి పారేసింది. మంత్రులు, కేబినెట్ ప్రజల కష్టాలను పట్టించుకోవాల్సింది పోయి, ప్రజల గురించి ఆలోచించాల్సింది పోయి తాము దంచుకోవడం మీదనే ఆలోచన చేస్తున్నారు. నిత్యం మంత్రుల మధ్య గొడవ. ముఖ్యమంత్రి చోద్యం చూస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు ఇవాళ ముఖ్యమంత్రి మీదనే డైరెక్ట్ గా మంత్రులు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఇవాళ ప్రజలు బాధపడుతున్నటువంటి పరిస్థితి. అంటే పాలన గాడి తప్పింది, వ్యవస్థలు కుప్పగూలిపోతా ఉన్నాయి, రాష్ట్రంలో అరాచకత్వం ఇవాళ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇది మేం చెప్తున్నది కాదు కదా, స్వయంగా ఒక కేబినెట్ మంత్రి కుటుంబ సభ్యులే చెప్తా ఉన్నారు. తుపాకీ ముఖ్యమంత్రే ఇచ్చిండు అని చెప్తున్నారు. గన్ను పెట్టి వాటాల కోసం వసూలు చేసిండ్రు అని చెప్తున్నారు. ఫైళ్లు ఆపిండ్రు తమ్ముళ్ల కోసము అని చెప్తా ఉన్నారు. టెండర్లు